State Conclave on Dr. Babasaheb Ambedkar, the eve of our 19th program by the Honorable Chief Minister Y.S. Jagannath Reddy garu. దాని సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కాన్క్లేవ్కి ప్రాతినిధ్యం వహిస్తూ డయాస్ మీద ఉన్నటువంటి సోదరులు మంత్రివర్యులు ఇప్పుడే మాట్లాడినటువంటి నాగార్జున గారు, మరొక మిత్రులు మంత్రివర్యులు సురేష్ గారు, ది సీనియర్ ఆఫీసర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్ బుడితి రాజశేఖర్ గారు, వారితో పాటు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం జయలక్ష్మి గారు ఐఏఎస్ మాట్లాడి అర్జెంటు పని మీద బయటికి వెళ్ళినటువంటి మేడం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, మా అందరికీ అభిమానంగా ఉండి చాలామందిని ఐఏఎస్ వైపు నడిపించి అనేక విధాలుగా వాళ్ళందరికీ అడ్వైస్ ఇస్తున్నటువంటి కాకి మాధవరావు గారి డాక్టర్గా ఐఏఎస్గా అనేకమైన మంచి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తున్నటువంటి మేడం సునీత గారు, అదేవిధంగా ప్రముఖులు ఈ ప్రాంత ఎమ్మెల్యే అన్న విష్ణన్న గారు, వయసులో చిన్నవాళ్ళైనా మోయలేనంత భారాన్ని నెత్తినెత్తుకొని ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇలాంటి ఈవెంట్స్ని మేము చేయగలమని చూస్తే కమల పిల్లల్లా కనపడతారు. ఒకరు చంద్రుడు ఐఏఎస్, రెండవ తమ్ముడు సంపత్, వారితో పాటు డయాస్ మీద ఉన్నటువంటి సారు వీరపాండియన్ గారు, సబ్ కలెక్టర్ మేడం గారు, ఆఫ్ ద డయాస్ గురువర్యులు పెద్దలు కంచె ఐలయ్య గారు, ఉద్దండులు ప్రొఫెసర్ ఇనాక్ గారు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అల్లుడు గంటా చక్రపాణి గారు, భార్యదేమో కడప, అతనిదేమో కరీంనగర్, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యపాల్ గారు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇద్దరు మేడమ్స్ విసిఎఫ్ నాగార్జున యూనివర్సిటీ అంటే పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఢిల్లీ నుంచి వచ్చినట్టున్నారు. మిగతా మిత్రులందరూ వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది అంబేద్కర్ వాదులు, ఉద్యమకారులు, ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇఫ్ ఎనీ సోషల్ మీడియా, అండ్ లేడీస్ అండ్ జెంట్మెన్. అంబేద్కర్ గారి 125వ జయంతి 2016వ సంవత్సరం. ఈరోజు మనం 2024లో ఉన్నాం. అంటే తను పుట్టి 133 సంవత్సరాల తర్వాత, లేకపోతే 133వ సంవత్సరంలో 2016లో అంకురార్పణ చేయబడినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎల్లుండి ఇనాగ్రేషన్ చేసే క్రమంలో హానరబుల్ సీఎం గారు మనం ఈరోజు దానికి సంబంధించి ఒక కాన్క్లేవ్ రూపంలో జరుగుతున్నటువంటి ఇష్టాగోష్ఠిగా నేను దీన్ని చూస్తూ ఉన్నాను. నో డౌట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ హూ అటెండెడ్ హియర్ అంబేద్కర్ గారు తెలియనటువంటి వాళ్ళు ఉండరని
నేను అనుకొని మాట్లాడటం లేదు. మీరందరూ కూడా ఏదో ఒక రూపంలో అంబేద్కర్ని చూసినటువంటి వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా కాకుండా పుస్తకాల్లో కానీ అనుభవంలో అంబేద్కర్ని తీసుకున్నటువంటి వారు, పరిపాలనలో అంబేద్కర్ ఐడియాలజీ తోటి పనిచేయటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు. ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రావర్బ్ లాంటిది, ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ అంటాం. ప్రాక్టికల్గా మనం ఎంతవరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళగలిగాం. ఐ థింక్ దిస్ క్వశ్చన్ మే గివ్ ఆన్సర్ టు ది సొసైటీ. ఎందుకంటే ఆయన పుట్టిన 133 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. An untouchable guy at the age of 21 years who landed in America at Columbia University, and he wrote a book as a student of Columbia University, American Railways and its Development. అంబేద్కర్ మొట్టమొదటిగా కొలంబియా యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత అతను రాసినటువంటి పుస్తకం అమెరికన్ రైల్వేస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అప్పటికి అమెరికా వాళ్ళు ఎవరు కూడా దాని రైల్వేస్ మీద కానీ దాని డెవలప్మెంట్ మీద కానీ ఎవడూ బుక్ రాయలేదు. అప్పుడు అమెరికన్స్ మొత్తం సెర్చింగ్ ఫర్ హూ ఇస్ దిస్ గై, ఫ్రమ్ వేర్ హీ వాజ్. ఆ తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని మనం చూడవచ్చు. 1891 నుండి 21 సంవత్సరాల్లో, అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అమెరికాలో నాకు తెలిసి ఇండియన్స్ 1,00,000 మంది పైనే ఉంటారు. కానీ ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం ఇక్కడ పెట్టుకుంటున్నామంటే ఆయన చూపుడు వేలుని మనం కొన్ని లక్షల విగ్రహాల్లో ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చూసి ఉండొచ్చేమో, కానీ ప్రత్యక్షంగా విజయవాడ నడిబొడ్డులో ఆయన చూయించే చూపుడు వేలికి మీరు నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలనలో ఉంటే మీ కాంట్రిబ్యూషన్ టు ఎరాడికేట్ ది పావర్టీ ఏంటని అది ప్రత్యక్షంగా అటువైపు ఉన్నటువంటి సెక్రటేరియట్ వైపు ఉన్నటువంటి, లేకపోతే ముఖ్యమంత్రి గారి సీఎంఓ వైపు ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా ఆ విగ్రహం మలచబడింది. సురేష్ కావాలని పెట్టాడో ఏమో తెలియదు, కానీ మామూలుగా మనం వాస్తు ప్రకారం ఈస్ట్ చూడాలంటాం, కానీ అంబేద్కర్ విగ్రహం దక్షిణ వైపు చూస్తూ ఉంది. వచ్చినటువంటి మురళి గారికి కూడా ఆహ్వానం. ఈ సౌత్ ఫేస్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, దీని ఎత్తు లేకపోతే దీని సైజులు, అయినటువంటి బడ్జెట్, ఇవన్నీ కూడా మిత్రులు నాగార్జున గారు చెప్పారు, రాబోయే వాళ్ళు కూడా చెప్తారు. బట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ 2 issues. ఇంపార్టెంట్లీ, ఈయన ఆలోచన విధానాన్ని 76 సంవత్సరాల తర్వాత కూడా పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎందుకు మిస్ అయ్యారు? There we have to raise a question and I put a question to everybody. ప్రత్యేకంగా పాలకులకి
ప్రతిపక్షం గుర్తు చేయాలి, నో డౌట్. అంటే 1952 నుంచి భారతదేశంలో 2019 దాకా జరిగినటువంటి ఎన్నికలు దాదాపు నాకు తెలిసి 19 టైమ్స్ అనుకుంటాను. మధ్య మధ్యలో వచ్చినటువంటి ఒకటి రెండు ఎన్నికలను కలుపుకుంటాయి. అంటే ప్రతి 5 సంవత్సరాలకి, లేకపోతే ఎమర్జెన్సీ లాంటి టైంలో ఒక 7 సంవత్సరాలకి, అంటే దాదాపు 19 సార్లు 18 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఎంపీలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఈ దేశం కోసం పరితపించినటువంటి ఒక నాయకుడు, ఈ దేశానికి ఒక భిక్షగా ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఎందుకు చెప్తున్నానంటే, ఆ కాలంలో రాజ్యాంగాన్ని ఎవరైతే రాయగలరో చూసుకొని అన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప ఇంకెవడు కనపడినటువంటి ఆనాటి చరిత్ర అది. ఈరోజు వేల మంది, లక్షల మంది అంబేద్కర్ వాదులు తయారై ఉండొచ్చు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్, లైక్ మీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పొలిటీషియన్స్, దేర్ ఆర్ మిలిటెంట్స్, చాలామంది ఉండొచ్చు. బట్ ఇంతమందిని కలిసి చేయలేనటువంటి దానిని అనేకమైన రూపాల్లో ప్రతి అంశాన్ని తనే ఊహించుకొని ప్రతిదానికి సమాధానం చెప్పి అతను ఇచ్చినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ కానీ, బ్యూరోక్రటిక్ వ్యవస్థ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ, ఇవన్నీ చూసినట్లయితే ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఒక 80 మన రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఒక 80 సంవత్సరాల క్రితమో, లేకపోతే ఒక 100 సంవత్సరాల క్రితమో, రాబోయే ఇంకొక 200 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో ఇవన్నీ చెప్పేటటువంటి ఒక గొప్ప జ్ఞాని, ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గురించి మనం ఈరోజు ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకి 2 రోజుల ముందుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం లేస్తే అంబేద్కర్ని గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. ఎవరైనా అంబేద్కర్ని గురించి వేరే విధంగా ఉంటే ఉద్యమిస్తాం. కానీ 76 సంవత్సరాలుగా పరిపాలించేవాడు ఫెయిల్ అయితే ప్రశ్నించేవాడు కూడా ఫెయిల్ అవుతాడా? నాకు తెలిసి ఇక్కడ ఓటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దండి కూర్చొని. ఓటున్న వాళ్ళు చేయొత్తమంటే ఇట్లా ఎత్తాల్సిందే. మీకు లేదా? ముందు వరుసలో ఉన్నటువంటి ఎత్తండి ఒకసారి ఓటున్న వాళ్ళు. ఐఎమ్ నాట్ జోకింగ్, ప్లీజ్ ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ స్టాండ్ అప్? అందరూ లేచి నిలబడగలరా? నేను ఆ చేయి దించమనలేదు, డిసిప్లిన్ ఉందో లేదో చూస్తున్నాను. ఒక లేవలేని వాళ్ళు ఎవరు ఉంటే కూర్చోండి. లేవలేని అంటే ఆ లేవలేని వాళ్ళు కాదు, మోకాళ్ళు నొప్పులు అవి. వినాయక్ గారికి ఆయన కుర్రోళ్ళలాగా నిలబడ్డాడు. ఇప్పుడు ఎత్తండి చెయ్యి, ఇందాక ఎత్తిన చెయ్యి. రెండో చెయ్యి కూడా తెచ్చుంటే బీరువాలో పెట్టకుండా అది కూడా పైకి లేపండి. రెండో చెయ్యి కూడా తెచ్చుంటే ఆ 2 చేతులు కలిపి ఒక్కసారి ఈ కాన్క్లేవ్, రాజశేఖర్ గారు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా, సంపత్, చప్పట్లు కొట్టాలండి, గట్టిగా కొట్టాలి. బాగా ఆకలి అవుతుంది, అన్నం తయారు ఉంటుంది, గట్టిగా. ప్లీజ్ డౌన్. చక్రపాణి అనుకుంటున్నాడు, అన్న వీడు మమ్మల్ని లేపేవాడు ఇక్కడ ఒకడు ఉన్నాడని. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం అని అనుకున్నప్పుడు ఫెయిల్ అవుతున్నటువంటి పాలకుల్ని ప్రశ్నించకుండా వదిలేస్తే, గత కాలంలో ఉద్యమాలు చేస్తే తప్ప, అరెస్ట్ అయితే తప్ప, జైలుకి వెళితే తప్ప రాసుకొచ్చినటువంటి మెమోరడానికి దిక్కుండేది కాదు. కానీ ఈరోజు పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పు యాత్రలో ప్రయాణించే సమయంలో అనేకమైనటువంటి అంశాలని, ప్రత్యేకంగా అట్టడుగు వర్గాల కోసం, దళితుల కోసం మనం ఏం చేయబోతున్నాం, 6 సంవత్సరాలు జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి ఓదార్పు యాత్ర,
4 సంవత్సరాలు జరిగినటువంటి ప్రజా సంకల్ప యాత్ర, ఈ యాత్రలో తయారైందే ఒక 4 పేజీల మేనిఫెస్టో. ఆ 4 పేజీల మేనిఫెస్టో ఈ మధ్యకాలంలో మేము బస్సు యాత్రకు వెళితే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని ఒక 24 పేజీల ఒక బుక్లెట్ని తను చేసినటువంటి దాదాపు 4.5 సంవత్సరాల ప్రయాణంలో ఏమేం చేయగలిగాం, ఏమేం ప్రామిస్ చేశాం, దాదాపు 95% ఆఫ్ ది మేనిఫెస్టో ప్రామిసెస్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పగలిగినటువంటి ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు. ఎన్ని కష్టాలున్నా ఇంగ్లీష్ మీడియం పెడితే మొత్తం తెలుగు చచ్చిపోయిందని చాలామంది అల్లాడారు. కంచాలయ్య గారు, నేను, ఆర్ నారాయణమూర్తి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ పేదలకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు అవసరం అవుతుందో, ఎందుకు దాని ఆవశ్యకత ఈరోజు ఏర్పడిందో దాన్ని మేము అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే కావాలని తను నడిచినటువంటి ప్రాంతంలో చూసినటువంటి వాతావరణాన్ని ఇంగ్లీష్ ఈ రాష్ట్రానికి మనం ఇవ్వగలిగితే ఆ ఇంగ్లీష్ తర్వాత జీవితాలను ఇస్తుందని భావించి తను డిక్లేర్ చేస్తే దానికి వంకలు పెట్టి ఇంగ్లీషు ఉంటే తెలుగు చచ్చిపోతుందన్నారు. నేను అడుగుతూ ఉన్నా, పేదవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు చచ్చిపోతే నన్నయ్య ఊరుకుంటాడా? తిక్కన ఊరుకుంటాడా? ఎర్రపగడ ఊరుకుంటాడా? వారితో పాటు తెలుగుని అల్లాడిస్తున్నటువంటి ప్రొఫెసర్ ఇనాకు గారు ఊరుకుంటారా? నన్నయ్య చచ్చిపోవచ్చు, ఎర్రన చచ్చిపోవచ్చు, ఎర్రపగడ చచ్చిపోవచ్చు, లేకపోతే సాహిత్యాన్ని విప్లవ రూపంలో ఇచ్చినటువంటి శ్రీశ్రీ చచ్చిపోవచ్చు, లేకపోతే సమాజాన్ని ఒక కుదిపినటువంటి గురజాడ సాహిత్యం. సో పేద వర్గాలకు వచ్చేసరికి పంచెలు కట్టుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కారణం ఏంటంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే కూలి వాళ్ళు దొరకరు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వీళ్ళు వదిలేసినటువంటి ముసలి పేరెంట్స్కి అన్ని సర్వీసులు చేసేవాళ్ళు దొరకరు. వీళ్ళ పిల్లలు అమెరికాలో ఉండాలి, అక్కడి నుంచి తాతయ్య నానమ్మ అని మాట్లాడాలి. కానీ పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తెలుగు చచ్చిపోతుందనే దశలోకి వచ్చినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నేను హైకోర్టులో ఓడిపోయి ఉండవచ్చు, మీరు తెలుగుని ప్రేమించి లేకపోతే కోర్టుల్ని అక్కడ జడ్జిమెంట్ వర్డిక్ట్ తీసుకురావచ్చు, మీరు మళ్ళీ అక్కడ మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అక్కడ కూడా నేను ఓడిపోవచ్చేమో, కానీ నేను ఓడిపోయినా సరే ఈ రాష్ట్రంలో సిబిఎస్ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేసి ఇంగ్లీష్ను కొనసాగిస్తాను, ఆపే మగోడు ఎవడుంటే రమ్మంటే అందరూ నోరు మూసుకున్నారు. పేదల పక్షాన ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి, ఒక పరిపాలకుడికి చేయాలనుకుంటే అనేకమైన మార్గాలు ఉంటాయి. స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫోర్స్. స్టేట్ను వాడుకోగలిగితే అద్భుతాలు చేయవచ్చు. అందుకే వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికే నాకు ఒక వార్నింగ్ వచ్చింది కాబట్టి నేను చాలా అంశాలు చెప్పాలనుకున్నాను, కానీ నా ఉపన్యాసాలని ఇంకో 2-3 నిమిషాల్లో ముగించడం కోసం ఒక అంశాన్ని మీ ముందు పెట్టి ముగిస్తాను. అలసన్న చూపుల్లో దూరాలను వెతుకుతున్నారు. విశాలమైన ఇసుక ఎడారి లాంటి ఒంటరితనం, నిశ్శబ్దం, శబ్దం కన్నా భీకరంగా ఉంది. ఆ అంటరాని శరీరం ఎంత అద్భుతమైన సజీవ కళకు నిలయమైందో ఒక్కసారి చూడమని రచయిత అడుగుతూ ఉన్నాడు. వర్షించేవి కళ్ళు కాదు, వాళ్ళ గుండె, వాళ్ళ జీవితం. పేదవాడు ఏడుపు అది ఊరకొచ్చేది కాదు, గుక్కబట్టి ఏడ్చి ఆకలేసి ఏదో అమ్మ బిస్కెట్ ఇవ్వలేదని కాదు, 2 రోజులు అన్నం లేదు, స్టార్వేషన్. ఇంట్లో ఎసురు కూడా లేదు, కనీసం వండుకు తిందామంటే నూకలు కూడా లేవు. కుటుంబం అంతా 2 రోజులు అన్నం లేకపోతే మెదడు పనిచేస్తుందో లేదో ఒకసారి స్టార్వేషన్ జీవితంలో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
గతం చేసిన గాయాలు గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళ బతుకంతా వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ గీసిన గీతల మధ్య తిరుగుతూ ఉంది. మనం ఒక ప్రమాదపు అంచున ఉన్నాం. గాలి వాన పేదల గుండెల మీద ఉన్నట్లుగా కనపడుతుంది, నాట్యం ఆడుతుంది. ఆ వాతావరణం చీకటితో రహస్యంగా కుట్ర చేసినట్టు కనపడుతుంది. ఏమీ ఎరగనట్టు భయంకరమైన నిశ్శబ్దం ప్రపంచమంతా ఆక్రమించినట్టు, ప్రకృతి అంతా మాయలాడిగా మరొకటిగా ఉండకుండా అంతా అయిన తర్వాత ఏమీ ఎరగనట్టు ఎండొచ్చినట్టు వస్తూ ఉంది. మనం సావటానికి పుట్టాలా, చంపటానికి పుట్టాలా? పేదవాడు, ఉద్యమకారుడు ఆలోచన తీరు. ఈ భూమి మీద మా చెమట చుక్కపడనే ప్రాంతం ఎక్కడైనా ఉందా? అడగండి ఈ పొడుమ తల్లిని. ఇది నా మాటలు కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుగు వర్షన్స్. వీరుడు ఎప్పుడూ అట్లనే వస్తాడు. ఆకాశంలో మెరుపు తారాడినట్లు, భూమి మీద సూర్యుడు పరుచుకున్నట్లు, పెను తుఫాను 2 క్షణాల్లో తన పని తను చేసుకొని వెళ్ళిపోయినట్లు, భూమి మీద త్యాగానికి ఉన్నంత విలువ ఇంకా దేనికి లేదు. ఈ భూమి మీద కొందరు ఆకాశానికి ఎత్తబడ్డారు, కొందరు పాతాళ లోకానికి తొక్కబడ్డారు. ఈ భూమి మీద పేదలదంతా పోరాటమే, అంతా అన్వేషణే, అన్నీ నిట్టూర్పులే, ఒళ్ళంతా గాయాలే. పేదరాలి బిడ్డ ఆకలేసి ఏడిస్తే ఏమీ చేతగాని అమ్మ బిడ్డను కొట్టి వాడు ఏడిస్తే దగ్గరకు తీసుకుని ఆకలి కడుపులో వాడి ముఖాన్ని పెట్టి తను కూడా తనవి తీరా ఏడుస్తుంది. అవి మాటలు కాదు, గుండె కోతలు, గుచ్చుకున్న సిలువ చేలలు. దీన్ని నేను ఎందుకు చదివి మీకు వినిపించానంటే, నార్మల్గా నాకు నా ఉపన్యాసం రిటర్న్గా ఉంటే నాకు నచ్చదు, ఏదో ఒక ఫ్లోలో ఉండాలని చూస్తాను. ఆయన గురించి ఆయన శిష్యుడు రాసినటువంటి 2 మాటలు చెప్పి నా ఉపన్యాసాన్ని, నానక్ చంద్రత్. అంబేద్కర్ గారు ఎలాంటి వాడంటే, ఆయన కోట్లాది మంది కలల నాయకుడు అంటాడు. ఆయన్ని చూస్తే మనసులో ఒక పవిత్రమైన వ్యక్తిని కలిసిన భావన కలుగుతుంది ఎవరికైనా అంటాడు. వర్ణన చూడండి. అంబేద్కర్ని చూస్తే ఒక పవిత్రమైన వ్యక్తిని మనం దేవుడితో పూజిస్తాం, దేవుడితో అనుకుంటాం. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా, స్వతంత్ర భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఆయన విజ్ఞత, లోతైన అధ్యయనం, ఆలోచన సరళి, దూరదృష్టి, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, అంతులేని త్యాగాలు, ధైర్య సాహసాలు, తొణకని నిర్ణయాత్మకమైన దృష్టి, విషయం మీద స్పష్టత, ప్రజల పట్ల సహృదయత, తిరుగులేని నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం కలిగిన నేత, మేధో సంపత్తి కలిగినటువంటి మహానాయకుడు. అలాంటి నాయకుడు విగ్రహాన్ని హానరబుల్ సీఎం ఎల్లుండి ఆవిష్కరించబోతా ఉన్నారు. చివరిగా, ఒక దశలో డాక్టర్లు ఇచ్చిన మందులు పనిచేయలేదు. ఆయన ఆరోగ్యం ఏ విధంగా క్షీణించిందంటే, ఒక దశలో డాక్టర్లు ఇచ్చిన మందులు పనిచేయలేదు. కారణం, ఆయన మానసికంగా కుంగిపోయాడు. ప్రపంచ మేధావి, ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా మానసికంగా కుంగిపోయే దశలోకి సమాజం తీసుకెళ్ళింది. ఆ సమయంలో దాదాపు 90-70 ఏళ్ళు బ్రతికినటువంటి నెహ్రూ ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, లేకపోతే భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఉన్నారు. కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 65 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డైడ్.
దృఢమైనటువంటి కాయం. ఆ జనరేషన్లో చనిపోయే వయసు కాదు, కానీ మన ఇళ్లలో ఒక కూలివాడిలాగా శ్రమించి శ్రమించి సరైనటువంటి నిద్ర లేక ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ప్రతి దానికి సమాధానం ఎతికి రాబోయే 100 ఏళ్లలో ఎలాంటి పెను ప్రమాదాలు వస్తాయో వాటన్నిటికీ తనే దిక్చూశాయి నిలబడినటువంటి ఒక మేరు పర్వతంలాగా ఆయన మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మనం ఆయనకి సరైనటువంటి వారసులమా కాదా, అది రాజకీయంగా కానీ బ్యూరోక్రటిక్గా కానీ లేకపోతే మిగతా వాటిలో కానీ. ఈ మధ్యకాలంలో నేను ఒక వాట్సాప్ ఇదొకటి చూసాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి క్లోజ్ చేస్తున్నాను. అణగారిన అంటరాని వర్గాల్లో చదువుతున్నటువంటి వారంతా ఆయన బాధపడుతున్నాడు. నాయకత్వం కోసం ద్వేషం పెంచుకున్నారు. తన లబ్ధిదారులు సిగ్గు లేకుండా పదవీకాంక్షతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు మానసికంగా బాధపడ్డాడంటే రత్తు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. మనం ఎవరి మీద ఈర్ష్యతో చెప్పినటువంటి కదా, ఆయనతో 30 సంవత్సరాలు శిష్యరికం చేసి ఆయన ప్రతి పదాన్ని గ్రంథస్థం చేసినటువంటి ఆయన శిష్యుడు ఎందుకు మానసికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడ్డాడు చివరిలో అనే దానికి ఆయన చెప్తున్నాడు. ఆయన లబ్ధిదారులు సిగ్గు లేకుండా ఎవరిక్కడ ఆయన బెనిఫిషియరీస్ ఎవరు? ఆల్ పొలిటీషియన్స్ లైక్ మీ, ఆల్ బ్యూరోక్రాట్స్. ఆయన లబ్ధిదారులందరూ కూడా, ఆయన బెనిఫిషరీస్ అందరూ కూడా ఆయన్ని మోసం చేసినట్టుగా. అణగారిన అంటరాని వర్గాల్లో చదువుకున్న వారంతా స్వార్థంగా వ్యవహరించడం, బాధ్యత రహితంగా ప్రవర్తించడం ఆయన్ను ఆరోగ్యపరంగా మానసికంగా కృంగతీశాయి. మందులు కూడా పనిచేయలేనటువంటి దశలోకి తీసుకెళ్ళాయి. 1950 తర్వాత ఆరోగ్యం క్షీణదశకు చేరింది. ఆ తర్వాత నేను ఇంకా మిగతా దాన్ని నేను చెప్పదలుచుకోలేదు. తర్వాత బుద్ధిజానికి వెళ్ళటం, దాని ప్రభావం ఏమాత్రంగా ఉందో. బుద్ధిజం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చివర ఒకే ఒక మాటగా, ఆయన బుద్ధిజం తీసుకుంటే 4-5 లక్షల మంది ఆ రోజే వచ్చేవాళ్ళట. వాట్సాప్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, టెలిగ్రాములు లేవు. ఎలా వచ్చారు వీళ్ళందరూ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అనుకున్నారట. ఆయన మనవాడట, ఆయన అన్టచబుల్ వర్గానికి సంబంధించినటువంటి మన గొంతుకట, ఆయన ప్రపంచం మొత్తాన్ని చదివిన మేధావేట, ఆయన ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాడని దేశమంతా భావిస్తుందట. మనవాడైనటువంటి వ్యక్తిని ఒక్కసారి మనం చూడలేకపోతే మన జీవితం వృధా అవుతుంది. కాబట్టి ఆయన్ను చూడటానికి ఖచ్చితంగా పోవాలని ఊళ్ళు బయలుదేరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిన క్రమంలో ఆ రోజు 4 లక్షల మంది ఒక చోట చేరటం అంటే అది విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బట్ ఓన్ చేసుకున్నటువంటి విధానం, ఓనర్షిప్ తీసుకున్నటువంటి విధానం, ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవ భావాలు, ఆ రోజు ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి, మన వాళ్ళకి, ఈరోజు మనం అలాంటి ఓనర్షిప్ తీసుకుంటున్నామా? తీసుకోకపోతే తీసుకుందామని చెప్తున్న ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.